రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా శ్రమిస్తున్న గల్లంతైన 7గురి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మరోవైపు టీబీఎం భాగాలు మట్టి తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D1, D2 దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది రాత్రి పగలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక నేటి నుంచి మళ్లీ రంగంలోకి రోబోలు దిగనున్నాయి. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి. టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి నేటికి 23 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి ఓవైపు రెస్క్యూ బృందాలన్నీ కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 22 తారీఖు 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 51 మంది కార్మికులంతా లోపల చిక్కుతున్నారు సొరంగం లోపల. దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా స్వల్ప గాయాలతో కాపాడిన నేపథ్యంలో 8 మంది మాత్రం 23 రోజులుగా కూడా లోపలే ఉన్న నేపథ్యంలో ఒక్కరిని గత వారం రోజుల కింద గుర్ప్రీత్ సింగ్ అయితే బయటికి వెలికి తీశారు. మిగతా 7 మంది ఆచూకీ కోసం అయితే సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఏదైతే 0 పాయింట్ దగ్గర 14 కిలోమీటర్ నుండి 0 పాయింట్ దగ్గరికి 100 మీటర్ల దూరంలో అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా ఇదంతా కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడైపోయిన నేపథ్యంలో మీది నుంచి శిథిలాలు, సెగ్మెంట్స్, బురద, మట్టి అంతా పడడంతో దాదాపుగా 150 మీటర్ల ముందుకొచ్చి ఈ 1500 టన్నుల బరువు ఉన్న ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా ముందుకొచ్చింది. అక్కడంతా కూడా ఒక కాంక్రీట్ బేస్ మాదిరి పూర్తిగా చక్కైన నేపథ్యంలో అదంతా ఒక్కసారిగా అక్కడ తవ్వకాలు జరిపితే అదంతా కూడా మీది నుంచి మరింత వేగవంతంగా వాటర్, తర్వాత గుట్ట ప్రాంతం కాబట్టి రాళ్లు, శిథిలాలంతా కూడా మీద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఆచితూచి అడిగేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీద ఉన్న ఇంకా ఊబిలాగా వాటర్ వస్తూనే ఉంది. దాదాపు 7,000 పర్ మినిట్ కి 7,000 లీటర్లంతా కూడా అవుట్ఫ్లో బయటకు వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బాహుబలి మోటార్లను 2 పెట్టి డివాటరింగ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇదంతా కూడా ఒకసారి కదిపిస్తే మీద నుంచి ఇంకా ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీపీఆర్ టెక్నాలజీని యూజ్ చేశారు. తర్వాత క్యాడవర్ డాగ్స్ కి సంబంధించి కూడా యూజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి తాజాగా గత 2-3 రోజుల క్రితం నుంచి కూడా అన్వీ సంస్థకు సంబంధించిన రోబోలను కూడా లోపల వాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోబోలకు సంబంధించి కూడా మనుషులు వెళ్ళని ప్రాంతానికి కూడా రోబోలు వెళ్తున్నాయి. దాదాపు 15 మనుషులు చేసేంత నిమిషంలో 15 మనుషులు చేసేంత వర్క్నంతా కూడా ఈ రోబోలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది. లోపల ఉన్న శిథిలాలు, బురద, మట్టినంతా కూడా బయటికి పంపిస్తూనే ఉన్నారు. మొత్తానికి అయితే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలన్నీ కూడా ఒక్కొక్క షిఫ్ట్ల మాదిరిగా, అంటే 4 షిఫ్ట్ల మాదిరిగా కూడా పనిచేస్తున్నారు. 24 గంటలు పనిచేస్తున్నారు. ఒక్కో షిఫ్ట్ కు 120 నుంచి 150 మంది కార్మికులు లోపలికి వెళ్లి ఇదంతా తవ్వకాలు జరిపి బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడైతే ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతం మొదటగా D1 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన నేపథ్యంలో మొదటగా చెయ్యి కనిపించింది గుర్ప్రీత్ సింగ్ ది. దాని తర్వాత బాడీని బయటికి తీసి సేఫ్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పారు. ఓవైపు ప్రభుత్వం కూడా వీరికి ఎక్స్గ్రేషియా కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందజేశారు. అయితే ఈ తాజాగా D2 ప్రాంతం అంతా కూడా క్లిష్ట పరిస్థితి, ఎందుకంటే అదంతా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపే ముందు అదంతా ఆ ప్లేస్ నంతా కూడా అంచనా వేసుకొని జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం, ఇటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దిశానిర్దేశాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 7 మంది ఆచూకీ కోసం అయితే యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అమూల్య, మొత్తానికి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.